బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యం అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల రాజన్న అన్నారు. నిర్మల్ జిల్లా సిర్గాపూర్ బీడీ ఫ్యాక్టరీ కార్మికులతో సమావేశం నిర్వహించిన ఆయన కరపత్రాలు ఆవిష్కరించారు. కార్మికులకు ఏప్రిల్ 1వ తేదీ నుండి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల కార్మికులకు కరువు భత్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మంది బీడీ ప్యాకర్లు, నెలసరి ఉద్యోగులు, బీడీ కార్మికులు, బీడీ కమిషన్దారులు బీడీల మీద జీవనాధారమై బ్రతుకుతా ఉన్నారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ కార్మికులకు ఎలాంటి ఆదరణ లేదు. ఇవాళ బీడీ పరిశ్రమ మీద 28% జీఎస్టీ, అలాగే తంబాకు మీద 18% జీఎస్టీ విధించటోని బీడీ పరిశ్రమ రోజు రోజుకు క్షీణించిపోయేటటువంటి పరిస్థితులలో ఉంది. నెలకు 26 రోజులు నడిచేటటువంటి బీడీ పరిశ్రమ కేవలం నెలకు 10 రోజులు మాత్రమే బీడీ కార్మికులకు దొరుకుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 7 లక్షల మందికి ఉపాధి లేక నిరుద్యోగంతో ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమ పైన విధించినటువంటి జీఎస్టీ